అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మణికంఠరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి జూన్ 4 అనగా బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వారండి. ఆకర్షణీయమైన రూపము, అలాగే మంచి మనసు వీరు సొంతమని చెప్పుకోవాలి. అలాగే మంచి అలవాట్లు, నలుగురిలోనూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా సంపాదించిన వారు ఈ రాశివారు. ఇక ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు. అలా వీరి పర్సనల్ విషయాలు కానీ, లేదంటే వీరికి సంబంధించిన విషయాలను, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక అభివృద్ధి పరమైనటువంటి ఏదన్నా విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడము వీరికి అస్సలు ఇష్టం ఉండదండి. చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే కొన్ని విషయాలు మాత్రము ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కూడా ఇంచు ఎక్కువగానే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యమైన విషయాల్లో వీరు ఎవరిని కూడా నమ్మరు. ఒకవేళ నమ్మితే మాత్రము వారికి ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడే వీరు చాలా ఎక్కువగా అంటే నమ్మకస్తులు ఎక్కువగా ఉంటారనేది ఎంతవరకు వాస్తవమో, మన చుట్టూ ఉన్న వారిలోనూ మనల్ని వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉంటారన్నది వాస్తవము. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవటము నిజంగా అది మీ దురదృష్టకరం అవుతుంది. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే, నాలాంటి నిస్వార్థమైనటువంటి హృదయాలే, అందరూ కూడా నాలాగే మంచిగా ప్రేమగా మసులుకుంటారు, ఎటువంటి ద్వేషపూరితమైన భావాలు వారిలో ఉండవని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ కూడా అలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉండరండి. కాబట్టి ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని మీకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం తప్పకుండా చేయాలి. అలాగే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని శుభవార్తలు కానీ, లేదంటే మీ జీవితం ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా మీ జీవితంలో ఏదైనా కానీ అంటే లేనిపోని సమస్యలు కానీ ఇలాంటివి ఎదురైనా కూడా మీరు చాలా వరకు కూడా వాటిని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చారు. కానీ ఇక ముందు ఏంటంటే మీరు జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలను చూడాలన్నా, లేదంటే వ్యాపారపరంగా ఇలాంటి విషయాలు ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఇలాంటివి మీరు మంచిగా లాభాలను పొందాలన్నా కూడా మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఇది మొట్టమొదటిది. ఇంకా రెండవది, మీపై ఉన్నటువంటి నరదిష్టి. ఈ నరదిష్టి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలైన సమస్యలను అయితే మీరు ఫేస్ చేశారు. కాబట్టి ఇక నుండి కూడా మీరు అటువంటి సమస్యలను ఫేస్ చేయకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా చేసుకుంటూ ఉండండి. ఆదివారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో ఉప్పు, ఆవాలతో మీకు దిష్టి తీసేసుకుంటూ ఉండడము, అలాగే మీరు అమావాస్య నాడు ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడము, ఇలాంటివి చేయటం వల్ల మీపై ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలటువంటి శక్తులన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మీరు మీ తోబుట్టు నుండి సహాయ సహకారాలు పొందబోతున్నారు. మీ కుటుంబంతో కొంత సమస్యలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా లాగి మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడితే అది మీకు మేలు జరుగుతుంది, ఎంతవరకు మాట్లాడాలనేటువంటి విషయాలను జాగ్రత్తగా ఆచితూచి కొంచెం తెలుసుకొని కుటుంబ వ్యవహారాల్లో మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని గతం నుండి ఎక్కువగా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలకు మీరు తప్పకుండా చెక్ పెట్టాలండి. అది సహోదర వర్గంతో కావచ్చు, లేదంటే ఇక ఎవరితోనైనా మీ కుటుంబ వ్యక్తులతో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలకే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, వారు మీ నుండి దూరం కావడం కానీ, ఇలా ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ ఇలా ఇది తరచూ మీకు జరుగుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మీరైతే మసులుకోవాలి. ఎందుకంటే అది మీ యొక్క మానసిక ప్రశాంతత కూడా నాశనం చేస్తుంది. మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి చెప్పి అనుకున్నా మీకు పనుల్లో మీరు చక్కగా పాల్గొనాలన్నా కూడా పాల్గొనలేకపోతున్నారు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మనకు సహకరిస్తాయి. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
పీస్ఫుల్గా మన మైండ్ అనేది మంచి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి కొన్ని సంఘటనల ద్వారా మన మనసు అనేది అంటే అల్లకొల్లాలంగా రకరకాల ఆలోచనలకు రాకుండా కారణం కాకుండా ముందుగా కుటుంబ వ్యవస్థ బాగుంటే ముందుగా మనం బాగుంటాం. మన ఆలోచనలు బాగుంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారి సహకారం, వారి మాట తీరు, వారు ఇచ్చేటువంటి ధైర్యం మనకు అన్ని విధాలు కూడా ఎంతో ధైర్యాన్ని, శక్తినైతే అలాగే మంచిగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుందన్నమాట. అలాగే రేపటి రోజున మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తారు. మీ సృజనాత్మకమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నమైతే అవుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కూడా రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు. అయినప్పుడు కూడా మీ పనుల్లో చాలా చురుకుదనాన్ని చూపిస్తారు. మంచిగా మీ పనులు సమయానికే ముగించేస్తారు. ఇక అలాగే సాయంత్రం వేళ సమయానికి ఎంతో ముఖ్యమైన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సంసారం చాలా ఆనందంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల నుండి చెప్పుకునేటువంటి విషయాలను చెప్పుకోవడము, ఆమె నుండి మీరు ఏదైనా మంచి సలహాలను పొందడము, ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల వారికి కూడా మంచిగా అన్ని రకాలుగా లాభాల బాటలే కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి సారించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా డబ్బు లేనటువంటి మనం తినలేము కదండి. కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. ఎవరైతే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి పనులు ఎప్పుడు కూడా ఉంటాయండి. డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఒక్కసారి చెడిపోతే మరలా దాన్ని సంపాదించుకోవడం కష్టము. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే తీవ్రమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏముందిలే చిన్నదే కదా అని టెక్నిక్ ఈజీగా తీసుకోకండి. ఇంకా కొన్ని విషయాలందు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతకాలు, షూరిటీ సంతకాలు చేయాల్సి వచ్చినా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు సహాయం కోసము మీరు మధ్యవర్తిమైన సంబంధాల్లో మీరు పాల్గొన్నా కానీ మీ మెడకు చుట్టుకునేలాగా ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి. మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోకండి. ఏదైనా ఒక చిన్న వ్యవహారంలో కానీ మీరు ఇరుక్కున్నారంటే మాత్రము రేపటి రోజు అది పెద్ద సమస్యగా అయితే దారి తీయబోతుందని మాత్రం మీరు మర్చిపోకండి. ఏ సమస్య కూడా మీకు జీవితాంతం కూడా అది పెద్ద సమస్య అయితే కాబోతుంది. రేపటి రోజు చాలా వరకు కూడా మీరు అప్రమత్తంగా ఉండటం అయితే చాలా మంచిదని తెలుసుకోండి. మరి ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా శుభఫలితాలు ఉన్నా కూడా కొన్ని అనుకూలం ప్రతికూల సంఘటనలు కూడా కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా మీ మీదకు ఇలాంటి షూరిటీ సంతకాలు లాంటి వాటిలో చాలా జాగ్రత్త అయితే తీసుకోవడం అయితే మంచిది. అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాసేపు మీకు నచ్చితే నిద్రపోవడము, లేదంటే ఏదైనా సరదాగా గడిపేటువంటి సమయాన్ని మీ స్నేహితులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ గడపడము, ఇలాంటివి ధ్యానం చేసుకోవడము, యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారండి. కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా మీరు తీసుకుంటారు, చేస్తారు కూడాను. నిరంతరం కూడా మీరు చేసినటువంటి కృషిని వారు గుర్తిస్తారు. తగినటువంటి ప్రేమను, గౌరవాన్ని మీపై చూపిస్తారు. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఇక మీకు రేపైతే ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఆ వార్త ద్వారా మీ ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో వసంతం లాంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోతుంది. అంటే మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతున్నప్పటికీ జీవితంలో మీరు చాలా రోజుల నుండి పొందినటువంటి ఆనందాన్ని అయితే రేపు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి. ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరం కాను, మీకు బాగా అదృష్టంగా కూడా ఉంటుంది. అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయినటువంటి శక్తిని కూడా పుంజుకుంటారు. డబ్బు మీకు ముఖ్యమైనటువంటి కూడా మీరు దాని పట్ల సన్నిహితంగా వ్యవహరించి సంబంధాలను మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, తెలియదండి. కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోకండి. అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంచుకోకండి. ఎక్కువగా కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కొంచెం సముదాయించుకొని జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను కాస్త ఆందోళన కూడా గురిచేస్తుంది. కాబట్టి ఏదైనా వారికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల ఉండడం మంచిది కాదు. కాబట్టి మీ తల్లిదండ్రులకు ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి ఒక్కసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సిన అవసరాలను తీర్చండి. అది మీకు కూడా చాలా మంచిది. అలాగే మీకు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసము మీకు భరోసా ఇస్తారు. అలాగే ఈరోజు
మీరు కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా తింటారండి. దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి రేపటి రోజున మంచి రోజు. అందరూ కూడా లాభం పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదంటే చుట్టాలు రావటం వలన కానీ రేపటి రోజున మీ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతమైన జీవితాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక భైరవుని యొక్క ఆలయాన్ని సందర్శించండి. కాలభైరవుడి యొక్క స్తోత్రాలను పఠించుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషంగా ఉంటాయి. అలాగే వినాయక స్వామి వారి యొక్క పూజ చేసుకోండి. అంతేకాకుండా కుటుంబ ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఉదయం సాయంత్రం దీపాలను చేసుకోవడం వలన మీరు తెలుసుకున్నారు కదండి. మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.